ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఈరోజు ప్రభువు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నువ్వు ఉన్నటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి బంధకాల మధ్య బందీగా మార్చబడి ఉన్నావో, ఆ బంధకముల నుండి, ఆ సాతాను యొక్క సంకెళ్ళ నుండి నేను నిన్ను నిశ్చయముగా తప్పిస్తాను అని ప్రభు మనందరికీ కూడా ఈరోజు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవున్నటువంటి స్థితిలో నీవు ఆయనను నమ్ముకున్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవునిని ఆధారం చేసుకొని, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి, ఇది నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చు ప్రభువా అని ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని నీవు అనుభవిస్తావు నీ జీవితంలో. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను గనుక నమ్ముకుంటే, నా వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, నువ్వు చేత పట్టుకుంటే, నేను నిన్ను ఆ ఖడ్గము నుండి, రాబోయే యుద్ధం నుండి తప్పిస్తాను అని అంటున్నాడు. ఈరోజు రాబోయే ప్రమాదాల నుండి, జరగబోయే విపత్తుల నుండి, నీకు జీవితంలో రాబోతున్న భయంకరమైనటువంటి శోధనలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను కాపాడి తప్పించాలి అని అంటే, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఆ వాగ్దానాన్నే ఆధారం చేసుకోవాలి. నీ పరిస్థితిని నువ్వు ఆధారం చేసుకొని దాని వైపు చూస్తే ఎన్నటికీ నీ స్థితి మారదు. ఏ బంధకాలలో ఉన్నావో అలాగే ఉండిపోతావు. నీ ఉన్నటువంటి బంధకము వైపు కాకుండా ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానం వైపు కన్నులెత్తి చూచినప్పుడు నువ్వు తప్పకుండా ఆ సంఖ్యల నుండి విడిపించబడతావు. ప్రభువు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.